హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ జబర్దస్త్ బాబీ. ఏంటి ఈరోజు ఇలా వచ్చాను అనుకుంటున్నారా? మరి చెప్పేస్తున్నాను. ఏంటంటే ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా. మరి గత 7 ఎపిసోడ్లు అన్నీ చూశారు. మరి 8వ సీజన్ కూడా మీరు చూడాలని గత సీజన్ అయిపోయిన కాడ నుంచి మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చే వరకు ఈ చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూశారు కదా. అందుకని ఈ బిగ్ బాస్ సీజన్ 8 గురించి విశేషాలు మీకు తెలియపరచడం అని మీ ముందుకు వచ్చాను. మరి ఫస్ట్ ఎపిసోడ్ కంటెస్టెంట్లు ఎవరా అని చెప్పేసి చాలామంది ఎగ్జైటింగ్గా ఉన్నారు. చాలామందికి చాలా పేర్లు వచ్చినాయండి. కానీ వాళ్ళు వచ్చారా, ఎవరైనా వేరే వ్యక్తులు వచ్చారా అనేది మీ ముందుకు చెప్పబోతున్నాను. ఇంకోటి ఏంటంటే మన కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒకసారి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకుని లైక్ చేసేసి షేర్ చేసి కొంచెం కామెంట్ కూడా పెట్టండి. అంటే కామెంట్ అంటే మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారండి. ఒక అదిరిపోయే సాంగ్తో మామూలుగా ఇవ్వలేదు. ఆయన సినిమాల్లో ఎలా ఎంట్రీ ఇస్తారో అదే విధంగా సాంగ్ ఎంట్రీతో అద్భుతంగా ఇచ్చారండి. అది అయిపోయిన వెంటనే ఒక ఈ సీజన్ 8 ఎలా ఉంటుందని చెప్పేసి చెప్పారు. సీజన్ 8 గత 7 సీజన్ల కంటే ఈ 8 చాలా అద్భుతంగా రూపొందించారంటే చాలా క్రియేటివిటీగా కొత్తగా తీసుకెళ్దామని చెప్పేసి మరి ఎవరు క్రియేట్ చేశారు ఏంటో తెలియదు, కానీ చాలా భిన్నంగా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారంట. సరే కానీ చాలా అద్భుతం. ఎందుకంటే ఈసారి కొత్తగా నేచర్కి దగ్గరగా నేచర్ ప్రకృతి చెట్లు పొలాల్లో ఉండే ఎద్దులు ఆవులు ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటూ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్కి చాలా కొత్తగా వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా ఉండాలని చెప్పేసి ప్లాన్ చేశారు. లోపల చాలా బాగుంది. ఫస్ట్ కంటెస్టెంట్ని పరిచయం చేసింది యష్మి అండి. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, చూడడానికి చాలా యాక్టివ్గా కూడా ఉంది. ఈ అమ్మాయి ఎంట్రీ ఇవ్వగానే నాగార్జున గారికి కొన్ని గులాబీ పువ్వులతో వచ్చింది. అది రోజా పువ్వులతో వెల్కమ్ పలికి ఒక్కో రోజు పువ్వుకి ఒక్కోటి యాడ్ చేసుకుంటూ రొమాంటిక్ కోసం సార్ ఇది మీకు అని చెప్పేసి ఆయన్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించింది. ఆ పప్పులు ఏమి నాగార్జున గారి దగ్గర ఉడకవు కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే తన అభిరుచికి తగ్గట్టుగా నీకు ఏమి ఇష్టం ఏంటి అని అడిగితే బిర్యానీ అన్నది. బిర్యానీ ఈ కొన్ని ఐటమ్స్ పెట్టి బిర్యానీ ఏ బిర్యానీయో చెప్పమనేసి కళ్ళు గంతలు కట్టేసి కొన్ని చెప్పింది బాగానే. చిన్న టాస్క్ ఇచ్చారనమాట ఫస్ట్ స్టార్టింగ్లో. అలాగే తను అది అయిపోయిన తర్వాత వెంటనే హౌస్లోకి వెళ్ళాలి అంటే ఈసారి కొత్తగా డిజైన్ చేశారని చెప్పాను కదా. ఆ డిజైనింగ్ ఏంటంటే ఎవరికి వాళ్ళు సెపరేట్గా హౌస్లోకి వెళ్ళటానికి లేదు. ప్రతి అమ్మాయి అంటే ఈసారి 7 అమ్మాయిలు 7 అబ్బాయిలు కాబట్టి అలా డిజైన్ చేశారు. కాబట్టి ఫస్ట్ అమ్మాయి వచ్చినప్పుడు తనకి పెయిర్గా ఇంకొకరితో వెళ్ళాలన్నమాట. అది ఒక అబ్బాయితో వెళ్ళాలి. అందుకని చెప్పేసి హౌస్లోకి వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా ఇద్దరిద్దరుగానే వెళ్ళాలంట. అందుకని చెప్పి తన జోడీకి ఎవరంటే సెకండ్ కంటెస్టెంట్గా నిఖిల్ అనే అబ్బాయిని తీసుకొచ్చారన్నమాట సెకండ్ కంటెస్టెంట్గా. ఈ నిఖిల్ అనే అబ్బాయి యాక్టర్, కన్నడలో ఒక 2 మూవీస్ చేశాడంట, తెలుగులో కూడా చేస్తున్నాడు. అయితే ఈ అబ్బాయి వచ్చేసి నాగార్జున గారు అడిగారు, ఏంటి నీ గోల్ ఏంటి యాక్టింగ్ పరంగా అంటే విలన్ అన్నారు. విలన్ అంటే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి అంటే ఆ విలనిజం సినిమాలోనే చూపిస్తాడా, మరి అతను హౌస్లో ఎలాంటి విలనిజం చూపిస్తాడా, హీరో అవుతాడా, ఫైనల్ గెలుచుకుంటాడా ఏంటనేది చూడాలి. ఈ లోపల అమ్మాయిని ఫస్ట్ ఉన్న యాస్మిన్ పిలిచి వీళ్ళిద్దరిని పరిచయం చేసి ఇద్దరిని లోపల పంపించారు. థర్డ్ కంటెస్టెంట్ ఎవరంటే అభయ్ నవీన్. ఈ అబ్బాయి అందరికీ తెలిసిన ఫేసే, అందరికీ చాలా మనందరికి దగ్గరైన మనిషి. పెళ్లి చూపులు సినిమాలో ఇద్దరు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఉంటారు కాబట్టి ప్రియదర్శి ఇంకొక అతను ఈ అభయ్ నవీన్ అనమాట. చాలా సినిమాలు చేశాడు, మంచి మంచి క్యారెక్టర్లు చేశాడు. మంచి గీతా గోవిందం లాంటి హిట్ సినిమాలు చాలా సినిమాలు చేశాడు. రీసెంట్గా రామాయణ యూత్ అని చెప్పేసి కథ రాసిన డైరెక్షన్ అయితే చేశాడంటే ఆ సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అవుతూ పాపం కొన్ని బాధలు అయితే చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్న తర్వాత ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారన్నమాట నాగార్జున గారు. వాళ్ళ వైఫ్తో ఒక చిన్న వీడియో బయట ఇచ్చి తనకు కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్పి ఎంకరేజ్ చేస్తూ లోపల పంపించారు. లోపల పంపించడానికి ముందు యాజ్ యూజువల్గా ఇక్కడ ఏంటంటే వాళ్ళ పేరుని సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక 3 కలర్స్ పెట్టి ఆ 3 కలర్స్లో ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్కి యొక్క అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా కొన్ని పెట్టారన్నమాట. దాంతోపాటుగా వాళ్ళు వస్తారన్నమాట.
అలా వచ్చిన 4గో కంటెస్టెంట్ ప్రేరణ అనే అమ్మాయి. చాలా అందంగా ఉంది, క్యూట్‌గా, చాలా కాన్ఫిడెంట్‌గా వచ్చిందండి. చాలా సెటిల్డ్‌గా వచ్చింది. ఈ అమ్మాయి ఇంకోటేంటంటే, ఈ అమ్మాయి 'రష్మిక మందన్న' హీరోయిన్, ఆవిడకి బా బా బెస్ట్ ఫ్రెండ్ అంట. చెప్పుకొచ్చింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 8 మంత్స్ అయిందనమాట. అయితే 8 మంత్స్ అయిన తర్వాత హౌస్‌లోకి వచ్చింది. అందుకని చెప్పి వాళ్ళ చిన్న టాస్క్ పెట్టారన్నమాట నాగార్జున గారు. ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ మిమ్మల్ని ఎంత అర్థం చేసుకున్నారు, మీ ఇద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందని చెప్పి చిన్న టాస్క్ పెడితే, వాళ్ళ చిన్న చిన్న ఫన్నీగా వెళ్ళింది. అప్పుడు ఈ అభయనవిని పిలిచి ఇద్దరిని పరిచయం చేసి వాళ్ళిద్దరిని కూడా లోపల పంపించారు, హౌస్ లోపలికి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న గేమ్ కండక్ట్ చేశారు. ఈ గేమ్ కూడా ఎవరితో అంటే, మన దగ్గుబాటి రానా గారితో ప్లాన్ చేశారనమాట. ఆయన ప్రొడ్యూస్ చేసిన 35 మూవీ ప్రమోషన్ భాగంగా నివేదా థామస్ గారు, అలాగే హీరో విశ్వ, ముగ్గురు వచ్చి వాళ్ళతో ఒక గేమ్ కండక్ట్ చేశారు. అందులో ఒక పేరు ఓడిపోద్ది అనమాట. ఆ ఓడిపోయిన పేరుకి ఒక బ్యాడ్ న్యూస్ వస్తుందన్నమాట. వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది అనమాట. ఒక బ్యాడ్ న్యూస్ చెప్తారు. ఆ బ్యాడ్ న్యూస్లోనే ఒక పెద్ద ట్విస్ట్ ఉందండి. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఆ బ్యాడ్ న్యూస్ తెలుసుకోవాలని ట్విస్ట్ ఏంటంటే, ఈ సీజన్లో గత సీజన్లో మాదిరిగా క్యాప్టెన్సీ అనేది లేదు, నాయకత్వం అనేది లేదు. ఎందుకంటే ఎవరికల్లా ఇండివిజువల్గా కాకుండా పేరుగా ఆడుతున్నారనో ఏంటో మరి కొత్తగా డిజైన్ చేశారు కాబట్టి క్యాప్టెన్సీ అనేది లేకుండా చేశారన్నమాట. అదొక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. 5th కంటెస్టెంట్గా ఎవరిని ఇన్వైట్ చేశారంటే నాగార్జున గారు, ఒకప్పుడు మనందరికీ ఈ జనరేషన్లో కొంచెం కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు, కానీ ఈ మధ్య మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సినిమాలు అయితే బిజీగా చేస్తున్నారు. ఒకప్పుడు హిట్ సినిమాలు కూడా చేసాడు ఆయనే, ఆదిత్య ఓం. ఆయన మధ్యలో కొంచెం ఫెయిల్యూర్స్ వచ్చి ఆయన అనుభవాలన్నీ చెప్పుకున్నారు. ఆయనకున్న ఒక ఖమ్మం దగ్గర 2 గ్రామాలని దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆయన ఫెయిల్యూర్స్ కూడా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అయితే ఇది ఇలా ఉంటే, ఇతనికి మళ్ళీ ఒక పేరుగా 6వ కంటెస్టెంట్గా ఇంకో అమ్మాయిని పిలిచారు. ఈ లోపల ఇతను అంటే ఒక కంటెస్టెంట్ వచ్చేసరికి ఇంకో కంటెస్టెంట్ వెనక్కి వెళ్తారనమాట. వాళ్ళు ఎవరనేది సర్ప్రైజింగ్గా ఎవరు వస్తున్నారనేది ఎవరికీ తెలియదు, వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. అలాగే ప్రేరణ అని చెప్పి ఒక అమ్మాయిని వచ్చిందనమాట. అంటే ఇతను సెలెక్ట్ చేసుకోవాలి ఆ బర్త్డేని. సెలెక్ట్ చేసుకుంటే ప్రేరణ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి లుక్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా హోమ్లీగా ఉంది. తన వీడియోస్ ద్వారాగా ఎంట్రీ ఇచ్చింది. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఈ అమ్మాయికి ఒక వీడియో బయట ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ వచ్చారండి. ఇదంతా ఈ ఎంట్రీలో భాగంగా జరిగింది. అదేవిధంగా ఆదిత్య ఓం గారిని పిలిచి వీళ్ళిద్దరిని పరిచయం చేసి యాజ్ యూజువల్గా మన హౌస్లోకి పంపించారు. గత ఉన్నారు కాబట్టి ముందున్న 4 కంటెస్టెంట్లు, వీళ్ళిద్దరు 6వ కంటెస్టెంట్లో కూడా యాడ్ అయ్యి ఒకరినొకళ్ళు హాయ్ చెప్పుకుంటూ వెల్కమ్ పలుకుతూ లోపల అట్మాస్ఫియర్ చూసుకుంటూ అలా జరిగిందనమాట. 6th కంటెస్టెంట్గా వచ్చినటువంటి అమ్మాయి సోనియా. ఈ అమ్మాయి బిగ్ బాస్కి ఎందుకు రావాలనిపించిందో, ఎందుకు వచ్చిందో కూడా క్లారిటీగా చెప్పింది. అలాగే ఈ అమ్మాయికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక వీడియో బయట ఇచ్చారు. చాలా సర్ప్రైజింగ్ వీడియో అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ అమ్మాయి ఇలా జరుగుతున్నప్పుడు 5th కంటెస్టెంట్గా ఉన్నటువంటి ఆదిత్య ఓంని పిలిచి ఈ అమ్మాయికి పేరుగా యాడ్ చేసి వీళ్ళిద్దరిని పరిచయం చేసి హౌస్లోకి పంపించారనమాట. ముందు ఉన్నటువంటి హౌస్ మేట్స్ అందరూ కూడా వీళ్ళందరూ పరిచయం చేసుకుని హ్యాపీగా ఉన్నారు లోపల. అది అయిపోతే 7th కంటెస్టెంట్గా ఒక అచ్చ తెలుగు అమ్మాయి, ఒక స్లాంగ్తో ఒక కామెడీగా వీడియోలు చేస్తూ ఉన్నటువంటి ఒక లేడీ వచ్చేసి బెజవాడ బేబక్క అని చెప్పి ఒక యూట్యూబర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్, ఈవెంట్స్ ఇవన్నీ చేస్తూ బిజీగా ఉంటుందంట ఆవిడ. ఆవిడ పేరు మధు నెక్కంటి. ఫుల్ నేమ్ వచ్చేసి బెజవాడ బేబక్కగా బాగా ఫేమస్ అయింది ఆవిడ ఇంట్రో ఎలాగంటే, కొంచెం కామెడీ వీడియో, పెళ్లి గురించి సంబంధించి కామెడీగా డిజైన్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది ఆవిడ. నాగార్జున ఆవిడ డైరెక్ట్ ఎంట్రీ కూడా ఇవ్వలేదు. ఏంటంటే, ఒక 2 అమ్మాయిలతో హార్ట్ సింబల్స్ పంపించి నాగార్జున గారు పంపించింది. నాగార్జున గారు ఎలాంటి అసలు ఆయనకి ఏం ఉండదు కాబట్టి 3వసారి ఆవిడే వచ్చి ఇంట్రో ఇచ్చింది. ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్న తర్వాత ఈవిడికి పేరుగా బడ్డీ, అంటే సింగిల్గా వెళ్ళకూడదు కాబట్టి ఇంకో చాయిస్ తీసుకుంటే శేఖర్ భాష, ఈ 8వ కంటెస్టెంట్గా శేఖర్ భాష గారు వచ్చారన్నమాట. శేఖర్ భాష ఆర్జేగా ఎన్నో అవార్డులు అందుకున్న వ్యక్తి, చాలా
ఈ మధ్యకాలంలో ఒక హీరోకి సంబంధించిన ఇష్యూలో కూడా బాగా హల్చల్ చేశారు. ట్రెండింగ్లో ఉన్నాడు ఆయన, న్యూస్లో బాగా ఎక్కాడు. ఆ వ్యక్తి ఈరోజు మళ్ళీ బిగ్ బాస్లోకి వచ్చి తన ఎలా ఆడదాము ఏంటనేది చెప్పుకొచ్చాడు. నేనైతే స్ట్రాంగ్గా ఉంటాను, నేను ఆడగలను, నేను ప్రైజ్ మనీ విన్నర్ అవ్వగలను ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్తో చాలా బాగా వచ్చాడు. నువ్వు బయట ఎలాగే ఉంటావో లోపల నేను ఎలాగన్నా అలాగే ఉంటానని చెప్పేసి నాకు నచ్చినట్టుగా ఉంటానని చెప్పేసి చెప్పాడు నాగార్జున గారికి. ఈ శేఖర్ భాష గారికి బడ్డీగా ఉన్నటువంటి పేరుని పిలిచేశారు. బేబాక్ గారిని పిలిచి ఇద్దరిని పరిచయం చేస్తే ఆల్రెడీ వీళ్ళిద్దరూ పరిచయం ఒకరికొకరు. శేఖర్ భాష గారు ఈ బేబాక్ అనే ఆవిడని ఇంటర్వ్యూ చేశారంట, ముందే పరిచయం చేశారని చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళిద్దరిని హౌస్ లోపల పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళందరూ యాజ్ యూజువల్గా అందరూ వెల్కమ్ పలుకుతూ ఇద్దరు అందరినీ కలుపుకుంటూ వెళ్ళారు. ఇదిలా ఉంటే 9th కంటెస్టెంట్గా కిరాక్ సీత అని చెప్పేసి మూవీస్ కూడా చేసింది. చాలా మన బేబీ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేసింది. ఆ అమ్మాయి కొంచెం తన ఎమోషనల్ వీడియోతో కొంచెం ఇంట్రో ఇచ్చుకుంటూ హౌస్లోకి నాగార్జున గారి దగ్గరికి ఎంట్రీ ఇచ్చిందనమాట. తన అనుభవాలను పంచుకుంది. కానీ ఈ అమ్మాయిని చూస్తే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. నేను సాధించగలను, నేను కూడా ప్రైజ్ గెలవగలను అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి ఈ అమ్మాయిలో. అదేవిధంగా ఈవిడికి బడ్డీగా సెలెక్ట్ చేసుకున్న పేరు ఎవరంటే నాగమణికంఠ అని 10వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడనమాట. 10th కూడా ఒక ఎమోషనల్ వీడియోతో మన పరిచయం చేశారు. అతను కూడా చాలా ఎమోషనల్, వాళ్ళ మదర్ గురించి కానీ వాళ్ళ ఫాదర్ గురించి, తను మళ్ళీ మ్యారేజ్ చిన్న వయసులోనే మ్యారేజ్ అవటం, అది కూడా దాని గురించి అది చెప్పుకుంటూ వచ్చాడు పాపం. అయితే ఈ పేర్స్ ఇద్దరిది కూడా ఎమోషనల్ వీడియోస్తోనే ఎంట్రీ ఇచ్చారనమాట. మరి వీళ్ళిద్దరు పేరు కలుపుకొని వీళ్ళిద్దరు పరిచయం చేసుకుని హౌస్లోకి వెళ్ళారన్నమాట. మళ్ళీ ఒక టాస్క్ లోపల ఒక గేమ్ ఆడించడం కోసం సరిపద శనివారం టీమ్ అని నాని గారు అలాగే హీరోయిన్ ఎంట్రీ ఇచ్చారన్నమాట. వీళ్ళిద్దరిని తీసుకొచ్చి హౌస్లోకి పంపించి వాళ్ళ చేత ఒక గేమ్ ఆడించారు. అందులో ఒక పేరు ఓడిపోయారన్నమాట. పేరు ఓడిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ ఒక బ్యాడ్ న్యూస్ ఒకటి వస్తుంది అన్నమాట. ఆ బ్యాడ్ న్యూస్లో తెలిసింది ఏంటంటే నో రేషన్ అనేది ఒక ట్విస్ట్ ఇచ్చారు మళ్ళీ రెండోసారి. ఇది ఇలా ఉంటే ఇప్పుడు వరకు 10 మంది కంటెస్టెంట్లు మనకు పరిచయం చేశారు కాబట్టి ఇప్పుడు 11వ కంటెస్టెంట్ ఇక్కడ నుంచి ఎక్కువ ఇంట్రో లేకుండా చిన్న చిన్న షార్ట్ కట్లో తీసుకెళ్ళిపోయారు అనమాట. 11th కంటెస్టెంట్గా వచ్చింది ఎవరంటే పృథ్వీరాజ్ అని యాక్టర్ అనమాట. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. నాగార్జున గారు పిలవగానే వచ్చి ఆయన గురించి చెప్పుకున్నారు. ఆయన చెప్పుకున్న తర్వాత తన నెక్స్ట్ బడ్డీ చెప్పారు, మీకు ఇలా ఉంటుంది, సింగిల్గా వెళ్ళటం లేదు, మీకు కూడా ఒక బడ్డీ ఉందని చెప్పేసి చెప్పగానే తను కూడా ఒక షాక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి అదేవిధంగా నీ బడ్డీ ఎలా ఉంటుందో ఒకసారి నువ్వు ఊహించుకుని ఒకసారి స్కెచ్ గీయమన్నారు అనమాట. స్కెచ్ గీస్తే ఒక రకమైన షేప్ వచ్చింది, అది తీసుకుని వెనక్కి వెళ్ళారు. తర్వాత 12వ కంటెస్టెంట్గా ఈ పృథ్వీరాజ్ గారికి పేరుగా ఒక లేడీ కంటెస్టెంట్ని పిలిచాను. ఆ కంటెస్టెంట్ ఎవరో కదా, మన తెలుగు అమ్మాయి, ఎన్నో షోస్లో మూవీస్లో యూట్యూబ్లో మనందరికీ తెలిసిన అమ్మాయి విష్ణుప్రియ. చాలామంది గత సీజన్ 7 అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ అమ్మాయి గురించి చాలామంది నెక్స్ట్ సీజన్ విష్ణుప్రియ వెళ్తుంది. ఎప్పటికైతే ఇన్నాళ్ళకి ఆ అమ్మాయి నిజం చేసింది అనమాట. ఇంటూ ఇచ్చిన తర్వాత నాగార్జున గారితో సరదాగా తను తెలిసిన చాలా ఎనర్జెటిక్ కాబట్టి విష్ణుప్రియ ఎలాగూ తన అభిరుచులను తెలుపుకుంటూ నాగార్జున గారితో ఇంటరాక్షన్ చేసుకుంటూ ఆ పృథ్వీరాజ్ గారిని పిలిచి పరిచయం చేసుకుని హౌస్లోకి ఎంటర్ అయ్యారన్నమాట. హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం విష్ణుప్రియ ఎలాగుంటే కొంచెం అలర చేస్తుంది కాబట్టి ఈ అమ్మాయి మొత్తం అందరితో కలుపుకొని సరదాగా వెళ్ళారన్నమాట. దీంతోపాటు 13వ కంటెస్టెంట్గా వచ్చినటువంటి ఢీ జోడీలో బాగా ఫేమస్ అయిన డాన్సర్ నైనిక. యూట్యూబ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అమ్మాయికి, మంచి టాలెంటెడ్ అమ్మాయి. నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నాగార్జున గారితో మాట్లాడింది. తను వాళ్ళ టాలెంట్ గురించి కూడా నాగార్జున గారు అమ్మాయి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మనందరికీ కూడా. అద్భుతమైన టాలెంట్ అని చెప్పారు. అదేవిధంగా ఆ అమ్మాయి తన మమ్మీ గురించి కూడా ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది అనేది కూడా చెప్పుకుంటూ వచ్చింది. వాళ్ళ మమ్మీ సపోర్ట్తో ఇక్కడికి వచ్చానని చెప్పి చాలా మంచిగా చెప్పారు. అదేవిధంగా ఈ అమ్మాయికి కంటెస్టెంట్గా 14th కంటెస్టెంట్గా వచ్చినటువంటి
అబ్బాయి అచ్చ తెలుగు తెలంగాణ అబ్బాయి. ఈ తెలంగాణ అబ్బాయి పేరు నబీలా ప్రీతి. ఈ అబ్బాయి యూట్యూబ్లో చాలా హల్చల్ చేసుకుంటూ ఇన్ఫ్లుయెన్సర్గా చాలా వీడియోలు చేశాడు. ఈ అమ్మాయిని విష్ణుప్రియని ఈ అబ్బాయిని పరిచయం చేసి వీళ్ళిద్దరిని కూడా ముందున్న 12 మంది కంటెస్టెంట్లో ఉన్నటువంటి హౌస్లోకి పంపించి మొత్తం వాళ్ళందరూ ఈ అమ్మాయి ఈ నబీలా ప్రీతి అనే అబ్బాయిని అలాగే నైనిక అనే అమ్మాయిని కూడా ఈ 12 మంది కంటెస్టెంట్లో ఉన్నటువంటి హౌస్లోకి పంపించి వాళ్ళందరూ వెల్కమ్ పలుకుంటూ ఎగ్జైట్మెంట్లో ఉంటూ అందరూ అమ్మయ్య అందరం వచ్చేసాం అని ఒక ఫీలింగ్తో వచ్చిన తర్వాత అప్పుడు నాగార్జున గారు ఒక గెస్ట్ని తీసుకొచ్చారు. ఆయన ఎవరేంటంటే అనిల్ రావిపూడి గారు, డైరెక్టర్. ఆయన టాప్ మోస్ట్ ఇప్పుడు హిట్ మూవీస్ చేసినటువంటి అనిల్ రావిపూడి గారు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఒక చిన్న గేమ్ ప్లాన్ చేశారు. గేమ్ అంటే ఏం లేదు, చిన్న లక్కీ డ్రా లాంటిది. అక్కడ ఉన్న హౌస్ మేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ముందు ఓడిపోయిన పేర్స్ ఉన్నారు కదా, ఆ పేర్స్లో ఒక 4గురిని సెలెక్ట్ చేసి ఆ 4గురిలో ఒకరిని బయటికి పంపించేయాలి. ఫస్ట్ డేనే ఎక్కడైనా ఒక 1 వీక్లో పంపించేస్తారో 2 వీక్స్కి పంపిస్తారు ఫస్ట్ కంటెస్టెంట్ని ఎవరైనా సరే. కానీ ఈ సీజన్ కొత్తగా ఏంటంటే ఫస్ట్లోనే ఫస్ట్ డేనే పంపించేది. అది ఎవరు అనేది ఓటింగ్ సెక్షన్ పెట్టారన్నమాట. మిగతా 10 మంది కంటెస్టెంట్లు ఓటింగ్ చేయాలి, ఎవరి పేరు అయితే ఎక్కువసారి వస్తుందో వాళ్ళు. కాకపోతే వాళ్ళు షాక్ అయ్యారు, అదేంటి ఫస్ట్ డేని వెళ్ళిపోవడం. కానీ తప్పదు, ఎవరో ఒకరు పేరు చెప్పాల్సిందే. అలాంటప్పుడు ఇలా అందరూ చెప్పారు, ఎక్కువ నాగమణి కంటకి ఎక్కువ పేరు చెప్పారన్నమాట. వాళ్ళందరూ బాధపడుతూ అయ్యో పాపం ఈ అబ్బాయి వెళ్ళిపోతున్నాడే, ఇష్టం లేకపోతే చెప్పాల్సి వస్తుంది ఏదో పేరు. ఎక్కువ మంది నాగమణి కంట వచ్చేస్తే పాపం అందరూ బాధపడ్డారు పాపం. మరి అనిల్ రావిపూడి గారు ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కాబట్టి తప్పదు కాబట్టి ఆయన తీసుకెళ్ళిపోవచ్చు కాబట్టి ఇంకా ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ అబ్బాయి ప్లేస్లో ఇంకో పర్సన్ తీసుకొస్తారనమాట. అలా ఆ విధంగా తీసుకెళ్తే పాపం బయటికి వెళ్ళిన తర్వాత నీకు ఇష్టమైన దైవం ఎవరు అని కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత పాపం బాధలో ఒక పాట పాడిన తర్వాత ఈ చిన్న అని చెప్పిన తర్వాత ఏం కాదు నువ్వు రా లోపలికి వచ్చి చిన్న ఇది ఫ్రాంక్ అని చెప్పేసి అందరూ పాపం చాలా ఎగ్జైట్ అయిపోయారు, భయపడిపోయారు పాపం అయ్యో అని చెప్పేసి. ఇది ఇలా ఉంటే ఇంకా లాస్ట్ మిగిలిన కంటెస్టెంట్లతో ఒక ఆట గేమ్ ఆడిస్తే అందులో ఒకరు ఓడిపోయారు. వాళ్ళందరితో ఒక గేమ్ ఆడించిన తర్వాత ఓడిపోయిన వాళ్ళతో ఒక బ్యాడ్ న్యూస్. మళ్ళీ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే తీసుకొచ్చింది మీకు ప్రైజ్ మనీ మీకు చూపిస్తామని చెప్పేసి ఒక బాక్స్ పెట్టి దాన్ని బదులు కొట్టిస్తే 0. అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రైజ్ మనీ ఎవ్వరికి లేదు, వాళ్ళు ఆప్షనల్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ సీజన్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే అన్లిమిటెడ్. ఇక నాగార్జున గారు స్టార్టింగ్లో లిమిట్లెస్ అని ఒక పాయింట్ ఏదైతే తీసుకొచ్చారో అది చివరిలోకి వచ్చినప్పుడు దాన్ని హైప్ చేశారన్నమాట. ఎందుకంటే ఇక్కడ ప్రైజ్ మనీ అనేది లేదు. గతంలో సీజన్ చూసుకుంటే చాలా ఒక లిమిట్గా ఒక ప్రైజ్ మనీ అని పెట్టారు. ఈ సీజన్ ప్రైజ్ మనీ అనేది లేదు, లిమిట్లెస్. వాళ్ళు ఆడుకున్న దాన్ని బట్టి, వాళ్ళు గేమ్ ఆడిన విధానాన్ని బట్టి వాళ్ళు సంపాదించుకోవడమే. అది ఎంతైనా 50 లక్షలు అవ్వచ్చు, 20 లక్షలే అవ్వచ్చు, 30 లక్షలు, కోటి రూపాయలైనా అవ్వచ్చు, చెప్పలేం. అది లిమిట్లెస్, ఎంతైనా సంపాదించుకో. అలా కొత్తగా డిజైన్ చేసి ఈ బిగ్ బాస్ సీజన్ 8ని మనకు రూపొందించారు. ఇండివిజువల్ కాకుండా పేర్స్గా ఆడిస్తారంట. మరి కొత్త పాయింట్స్ ఏంటంటే మనకి క్యాప్టెన్సీ లేదు, నో రేషన్, లిమిటేషన్ ప్రైజ్ మనీ, లిమిట్లెస్ ప్రైజ్ మనీ, ఇలా కొన్ని రూపొందించుకుని మరి ఫస్ట్ డే ఇంట్రడక్షన్ కంటెస్టెంట్లు ఎవరెవరైనా ఆలోచించారు కాబట్టి ఈ విధంగా కొంత వచ్చారన్నమాట. ఇది ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ యొక్క రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ రేపటి రివ్యూకి మళ్ళీ వస్తాం. మరి మా రివ్యూ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి రివ్యూ కోసం వెయిట్ చేస్తుండండి. మళ్ళీ మంచి రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.